పరిశుద్ధుడిని కూడా వాడుకుంటున్న మన దేవుడు మనసార హృదయమాన స్థితిద్దాం. ఆయన అద్భుతమైన దేవుడు, ఆయన ఆది సంభూతుడు, తన కరుణను జోడించి ఆయన మహిమ పొందుతాం. అతడు కూడా అద్వితీయ దేవుడు, ఆది సంభూతుడు. సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమా పరిచయం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమా పరిచయం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పారుడా, ఘనతకు రాయుడా, మా నిన్నారాధిస్తూ మహిమకు పారుడా, ఘనతకు రాయుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధిస్తూ. రెండు చేతులు ఆకాశం ఎత్తి దేవుని నామాన్ని కనపరుస్తాం. యేసయ్యా, మీరు అద్వితీయ దేవుడు, మీరు ఆది సంభూతుడు. దేవా, మా కరములను జోడించి ఈ ప్రశస్త దినాన్ని మహిమపరుస్తున్నామయ్యా అని చెప్తాం అందరం. హృదయంతరంగాల నుంచి దేవ ఆశ్చర్య కార్యాలు చేయవాడవు నీవు, అద్భుత కార్యాలు జరిగించి వాడవు నీవు, మహిమ కలిగిన కార్యాలు చేసేటువంటి గొప్ప తండ్రివి నీవు. నీ వంటి వారు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా, నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా, నీ వంటి వారు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా. అంటే నీకే మా స్థితి అయ్యా, నీకే మా మహిమ యేసయ్యా, నీకే మా ఘనత యేసయ్యా. అందరము దేవుని స్తుతిద్దాం, అందరము దేవుని స్తుతిద్దాం. ఆయన కృప నిరంతరముండును, ఎన్నడు విడువని ఎడబాయని కృప, ఎన్నడు మనల్ని విడిచిపోయిన ప్రేమ, మన పైన తన దయా దాక్షిణ్యములను నిరంతరము చూపిస్తున్న దేవుడు. తరాల వెంబడి తరాలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు, ఆయన దినముల వెంబడి దినములు మనల్ని తన కృపతో కరుణతో నడిపిస్తున్న దేవుడు. కనుక ఆ దేవుడి మనసార హృదయమాన దేవా, నిజంగా తండ్రి నీవు లేకపోతే తండ్రి మా జీవితాలు ప్రభా ఇంతవరకు వచ్చిందని కాదు యేసయ్యా. తండ్రి నీవే యేసయ్యా. చీకటిలో ఉన్న మమ్మలను వెలుగులోకి నడిపించావు, మరణాంత కాలంలో ఉన్న మమ్మల్ని ప్రభా నీ యొక్క మహిమ కలిగిన వెలుగులోనికి నడిపించావు. తండ్రి ఎప్పుడో నశించిపోవాల్సిన మా జీవితాలను పట్టుకున్నావు యేసయ్యా. నీ అనాది సంకల్పంలో ప్రభు మమ్మల్ని ఎన్నుకున్నావు యేసయ్యా. తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు యేసయ్యా, నీ వందనాలు యేసయ్యా అండి. అందరము దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోగ్యత మనలో లేదు, ఏ అర్హత మనలో లేదు, ఏ ఆధిక్యత మనలో లేదు. ఆయనే మనల్ని మొదటగా ప్రేమించి తన కృపను మన ఎడలో చూపిస్తా ఉన్నాడు. ఆయన మనల్ని వెంటాడింది, మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఈ రోజు ఎటువంటి వేదన, బాధ మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉన్న అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా నిలిచి మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేమండి. ఈ సమయంలో మనం చదువుకున్న కీర్తన ప్రకారము ఉత్సాహధ్వని చేస్తూ ఆయన గుమ్మంలోనికి ప్రవేశిద్దాం. కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన నామాన్ని కనపరుచుదాం. అందరం కూడా కనపరుచుదాం. యేసయ్యా, నీ నామానికి మహిమ యేసయ్యా, నీ నామానికి ఘనత యేసయ్యా. అందరూ చివరిసారిగా దేవుడి నామాన్ని కనపరుచుదాం, దేవుడి నామాన్ని కనపరుచుదాం. ప్రారంభించిన యేసయ్యా
వందనాలు యేసయ్యా. నీకే ఆరాధనకు అర్హులు యేసయ్యా. నీవే స్తుతులకు పాత్రులు యేసయ్యా. నీ వంటి వారి ఈ లోకంలో ఎవ్వరూ లేరు యేసయ్యా. 10,000 అతి సుందరుడవు నీవు, అతి కాంక్షణీయుడవు నీవు తండ్రి. అగ్ని నేత్రాలు కలిగిన దేవుడవు నీవు, అపరించినటువంటి పాదాలు కలిగిన దేవుడవు నీవు. నీ పరలోక మహిమను తలంచు నీ సమయంలో నిన్ను మనసారా ఆరాధిస్తావయ్యా. నిన్ను మనసారా ఆరాధిస్తాం. ప్రతి మస్తులపై మీరు ఆశీర్వదించేసాయా అని దేవుడికి ప్రార్థన చేయమని దేవుడికి మన స్థితి ఆగాన్ని తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే మీకు ఆత్మలు ఏక ప్రజలు నింపబడినగాక. ఎటువంటి బలహీనత ఉన్న యేసు నామములో ఆయన ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో బిడ్డలు విడిచిపెట్టి ఆత్మలో ప్రతి బిడ్డ ఉజ్జీవింపబడినగా, సంఘ సరిహద్దులు విశాలపరచబడినగా. తండ్రి సమయంలో ఆరాధన నాయన మీరు అంగీకరించినందుకు ప్రభువా మీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తాం. సమయంలో ప్రభువా వాక్యాన్ని అందించినటువంటి సేవకులు మీ ఆత్మతో నింపి, బలముతో నింపి సేవకుని యొక్క స్వరాన్ని ప్రభువా మీరు వాడుకోమని ప్రార్థిస్తాం. ఈ సెలవు చాట మరుగుపరచమని ప్రార్థిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము.